ఫస్ట్ క్లాస్లో మనం లిటరరీ సోర్సెస్ విచ్ ఆర్ ఎవిడెన్సెస్ ఆఫ్ శాతవాహన డైనస్టీ చూసాం కదా. ఇప్పుడు ఆర్కియాలజికల్ సోర్సెస్ చూద్దాం. ఎట్లయితే లిటరరీ సోర్సెస్లో ఇండిజీనియస్ ఇంకా ఫారెన్ ఉన్నాయో అట్లనే ఆర్కియాలజికల్ సోర్సెస్లో కూడా ఎక్స్కవేషన్ సైట్స్, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ అట్లా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎక్స్కవేషన్ సైట్స్ చూద్దాం. ఎక్స్కవేషన్ సైట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక లొకేషన్లో ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఏవైనా ఎవిడెన్సెస్ని తీస్తే దాన్ని ఒక ఎక్స్కవేషన్ సైట్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లొకేషన్ వేర్ ఎక్స్కవేషన్స్ టేక్ ప్లేస్. ఎక్స్కవేషన్ అంటే పురాతన తవ్వకాలు. అలా శాతవాహనులకి సంబంధించిన ప్లేసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కొండాపూర్. కొండాపూర్ జియోగ్రఫికల్ లొకేషన్ వచ్చి మెదక్ డిస్టిక్లో ఉంటుంది. కొండాపూర్ శాతవాహనుల కాలంలో నుంచే ఒక పాపులర్ సిటీ అంటే కాదు. ఇట్ వాజ్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ అసిక కింగ్డమ్. శాతవాహనుల కన్నా ముందు అసిక కింగ్డమ్కి ఇది క్యాపిటల్ సిటీ అంట. అకార్డింగ్ టు మెగస్థెనీస్ ఆంధ్రాస్కి 30 కోటలు ఉన్నాయి. అందులో ఒకటి కొండాపూర్లో ఉంది. కొండాపూర్ అనేది ఒక ఫారెన్ ట్రేడ్కి మేజర్ సెంటర్. ఫారెన్ ట్రేడ్ మనం లాస్ట్ వీడియోలో చూసినాం. ఇండియాకి రోమ్కి శాతవాహనుల టైంలో ట్రేడ్ ఎగ్జిస్ట్ అయ్యింది అని. కొండాపూర్ వాజ్ వన్ సచ్ ట్రేడ్ సెంటర్ వేర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టుక్ ప్లేస్. నెక్స్ట్ కొండాపూర్ సైట్లో రోమన్ సెస్ట్రిక్స్తో చేసిన ఒక నెక్లెస్ దొరికిందండి. సెస్ట్రిక్స్ అనేవి రోమ్లో ఒక కాయిన్ అనమాట. ఈ కాయిన్ పైన ఏం సింబల్ ఉందంటే టిబియస్ కైజర్. ఈయనెవరు? ఒక రోమన్ కింగ్. ఇక్కడ 4000 శాతవాహన కాయిన్స్ దొరికినాయంట. ఇట్లా ఎక్కువ నంబర్ ఆఫ్ కాయిన్స్ దొరకడం వల్ల కొంతమంది హిస్టారియన్స్ ఏమో ఇది మేజర్ ట్రేడ్ సెంటర్ కాబట్టి చాలా ఇక్కడ కాయిన్స్ దొరికాయని బిలీవ్ చేస్తారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి వాళ్ళు కొండాపూర్ ఒక మింట్ సెంటర్ అని భావించారంట. మింట్ సెంటర్ అంటే ఏంటంటే ఈ కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతే చేస్తారో అది, అందుకని ఇక్కడ ఎక్కువ కాయిన్స్ ఉన్నాయని చెప్పి మల్లంపల్లి సోమశేఖర శర్మ భావించాడంట. నెక్స్ట్ ప్లేస్ వచ్చి కోటిలింగాల. కోటిలింగాల జియోగ్రఫికల్ లొకేషన్ వచ్చి పెద్దవాగు ఇంకా గోదావరి కాన్ఫ్లుయెన్స్ లో ఉంటుంది ఇన్ కరీంనగర్ డిస్టిక్. ఇక్కడ శాతవాహన రాజు అయిన సిముకుని కాయిన్స్, ఇంకా ప్రీ ఎర్లీ లేదా అర్లీ శాతవాహన రూరల్ కాయిన్స్, ఇంకా పంచ్ మార్క్డ్ కాయిన్స్ దొరికినాయంట. కోటిలింగాలలో ఒక శాండ్ స్టోన్ పిల్లర్ ఉంటుంట. దీనిపైన నాగగోపి నికయ అని బ్రహ్మీ స్క్రిప్ట్ లో రాసి ఉంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చి పెద్ద బంకూర్. పెద్ద బంకూర్ కూడా కరీంనగర్ డిస్టిక్ లోనే ఉంది. ఇక్కడ ఐరన్ యాక్సిస్, స్పియర్స్, సికిల్స్, టెర్రకోటా సీల్స్, బీడ్స్, బ్యాంగిల్స్ ఇట్లా చాలా దొరికినాయి. ఇక్కడ కూడా శాతవాహనుల కాయిన్స్, మెయిన్గా పులమావి, శివశ్రీ పులమావి టైంలో కాయిన్స్, ఇంకా పంచ్ మార్క్డ్ కాయిన్స్ దొరికినాయి. ఇక్కడ శాతవాహనుల రాజుల కాయిన్స్ కాకుండా ఫారెన్ ఎంపరర్స్ అంటే రోమన్ ఎంపరర్స్ అయిన అగస్టస్ కైసర్ అండ్ టిబేరియస్ యొక్క కాయిన్స్ కూడా దొరికాయి. నెక్స్ట్ ఎక్స్కవేషన్ సైట్ వచ్చి ధూళికట్ట ఎక్స్కవేషన్ సైట్. ఇది కూడా కరీంనగర్ డిస్టిక్ లోనే ఉంది. ఇక్కడ శాతవాహనుల కాలం యొక్క బుద్ధిస్ట్ స్తూపాన్ని ఎక్స్కవేట్ చేశారంటే ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు అండర్ వివి కృష్ణ శాస్త్రి. ధూళికట్టలో ఒక మడ్డుతో చేసిన కోట అంటే మట్టి కోట ఉంది. ఇక్కడ కూడా ఐరన్ వెపన్స్, ఇంప్లిమెంట్స్, టెర్రకోటా డాల్స్ అలాంటివి దొరికాయంట. ఇవన్నీ ఎక్స్కవేషన్ సైట్స్. మరి ఆర్కియాలజికల్ సోర్సెస్లో ఎక్స్కవేషన్ సైట్స్ కాకుండా ఇంకా ఏముంటాయని అన్నాను? ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ చూద్దాం. మనం ఇంపార్టెంట్ పాయింట్స్లో లెసన్ స్టార్టింగ్లో చూసాం. శాతవాహనుల ఇన్స్క్రిప్షన్స్ ప్రాకృత్ భాషలో బ్రహ్మీ లిపితో చెక్కబడి ఉన్నాయి. ఫస్ట్ టైం అమాత్య అనే ఒక ఆఫీస్ గురించి వర్ణిస్తూ రాసిన ఇన్స్క్రిప్షన్ శాతవాహనుల కాలంలో దొరికింది. వీళ్ళ ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఏ రీజియన్లో దొరికినాయి అంటే జూనార్ ఇంకా నాసిక్ రీజియన్లో. అయితే శాతవాహనుల కాలంలో చాలా ఇన్స్క్రిప్షన్స్ దొరికినాయి. అందులో మెయిన్గా 24 ఇన్స్క్రిప్షన్స్ మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాసిక్ రీజియన్లో 8, కర్లే రీజియన్లో 3, అమరావతి రీజియన్లో 2, మ్యాకడోనీ రీజియన్లో 1, కన్హేరి రీజియన్లో 5, నానేగఢ్ రీజియన్లో 2, బిల్సాలో 1, చిన్నగంజం ఇన్స్క్రిప్షన్ 1, కొండవల్లి ఇన్స్క్రిప్షన్ 1. ఇందులో మెజారిటీ ఆర్ మేజర్ ఎవిడెన్సెస్ ఏవైతే ఇచ్చాయో ఆ ఇన్స్క్రిప్షన్స్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నానేగఢ్ ఇన్స్క్రిప్షన్. నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది శతకర్ణి 1 యొక్క వైఫ్ నగానిక, ఆమె పేరు. ఇది ఏ భాషలో ఉంది? ప్రాకృత్ భాషలో ఉంది. నగానిక ఈ ఇన్స్క్రిప్షన్లో ఆమె హస్బెండ్ యొక్క గ్రేట్నెస్ని తెలుపుతూ రాస్తుంది. అంటే గ్రేట్నెస్ ఆఫ్ శతకర్ణి 1
ఈజ్ స్పోకెన్ ఇన్ దిస్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం శతకర్ణి వన్ 2 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. ఈ ఇన్స్క్రిప్షన్ లో శతకర్ణి వన్ కి ఉన్న వేరే పేర్లు ఏంటి అంటే అప్రతిహత చక్ర, దక్షిణ పదపతి. ఇది ఒక డెకరేటివ్ ఇన్స్క్రిప్షన్. ఇందులో అర్లీ శాతవాహనుల యొక్క స్కల్ప్చర్స్, ఫిగర్స్ కనిపిస్తాయి. ఇట్ ఆల్సో స్పీక్స్ అబౌట్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ శాతవాహన అండ్ మరాఠా. నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ శాతవాహనుల అన్ని ఇన్స్క్రిప్షన్స్ లో కల్లా ఫస్ట్ ఎక్స్కవేట్ చేయబడ్డ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ ఎవరు? గౌతమిపుత్ర శతకర్ణి వాళ్ళ మదర్. అందుకే గౌతమిపుత్ర శతకర్ణి. శాతవాహనంలో వాళ్ళ మదర్ పేరు పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి, అందుకని గౌతమిపుత్ర శతకర్ణి. సో గౌతమి బాలాశ్రీ ఎవరు? గౌతమిపుత్ర శతకర్ణి వాళ్ళ మదర్. అయితే ఇది వశిష్ఠీపుత్ర శ్రీ పులమావి టైంలో ఇచ్చింది. ఈ ఇన్స్క్రిప్షన్ లో వశిష్ఠీపుత్ర పులమావిని దక్షిణ పదేశ్వరగా రాశారంట. ఇందాక నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ లో దక్షిణ పదపతి అంటే ఎవరు? శతకర్ణి వన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో దక్షిణ పదేశ్వర అంటే ఎవరు? వశిష్ఠీపుత్ర శ్రీ పులమావి. అట్లనే నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం గౌతమిపుత్ర శతకర్ణి యొక్క బిరుదులు ఏంటంటే త్రిసముద్ర తోయ పితవాహన, ఏకసూర, అగమ నిలయ, శాక యవ్వన పహలవ నిషుధాన, క్షహరత వంశ నిరవ శేషకర, శాతవాహన కుల యశిష్ ప్రతిష్టాపనకర, ఏక బ్రాహ్మణ, ఏక ధనుర్ధాన, బెనకట స్వామి, క్షత్రియ దర్పమాన మర్దన. టైటిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎప్పుడు ఏ టైటిల్ అయినా అడగొచ్చు, ఏ రాజుదైనా అడగొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కింగ్స్ యొక్క టైటిల్స్ చదువుకోవడం. నెక్స్ట్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది కుబేర. దీంట్లో నిగమ సభల గురించి మాట్లాడుతుంది. నిగమ సభ అంటే ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ సభ. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర మినిస్టర్స్ ఎట్లా అట్లా నిగమ సభలో ఉండే మనుషులే అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. అయితే ఈ నిగమ సభల గురించి మాట్లాడిన ఇన్స్క్రిప్షన్ ఏది అంటే బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. ఇందులో టౌన్స్ ఇంకా సిటీస్ ఎలా ఉండేవి శాతవాహనుల కాలంలో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి హతిగంఫా ఇన్స్క్రిప్షన్. ఇచ్చింది కరవేల. కరవేలుడు ఇచ్చిన వేరే ఇన్స్క్రిప్షన్స్ ఏవి అంటే గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ కూడా కరవేలుడు ఇచ్చాడు. అయితే కరవేలుడు శాతవాహన డైనస్టీకి సంబంధించిన వాడు కాదు, మహామేఘ వాహన డైనస్టీకి సంబంధించిన వాడైనప్పటికీ అతని సమకాలిక శతకర్ణి గురించి హంతిగంఫా ఇన్స్క్రిప్షన్ లో రాశాడు. కాబట్టి హంతిగంఫా ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఆల్సో అ సోర్స్ ఆఫ్ శాతవాహన డైనస్టీస్ హిస్టరీ. హతిగంఫా ఇన్స్క్రిప్షన్ లో శాతవాహనుల కాలంలో మిలిటరీలో కైన్స్ ఎట్లా ఉండేవి అంటే 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిలిటరీ డ్యూరింగ్ శాతవాహన అని ఈ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ మ్యాకెడోనీ ఇన్స్క్రిప్షన్. మ్యాకెడోనీ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది పులమావి 3. హూ ఇస్ పులమావి 3? శాతవాహనంలో చివరి రాజు. ఇది బెల్లారి రీజియన్ లో ఎక్స్కవేట్ చేయబడ్డది. ఇందులో శాతవాహనుల యొక్క డిక్లైన్ ఎట్లా జరిగింది అని మెన్షన్ చేసి ఉంటుంది. ఈ ఇన్స్క్రిప్షన్ లో గుల్మిక అంటే ఎవరైతే పీస్ ఇంకా పబ్లిక్ ఆర్డర్, ఇప్పుడు మన దగ్గర పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా ద టేక్ కేర్ ఆఫ్ పీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ కదా, అట్లా ఆ కాలంలో గుల్మికా అనే ఆఫీసర్ పీస్ ఇంకా పబ్లిక్ ఆర్డర్ ఎట్ విలేజ్ లెవెల్ టేక్ కేర్ చేసేవాళ్ళు. వాళ్ళ గురించి డీటెయిల్స్ చెప్పిన ఇన్స్క్రిప్షన్ మ్యాకెడోనీ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది రుద్రధామన్. ఇది ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. ఇది సాంస్క్రిత్ భాషలో వచ్చిన మొదటి ఇన్స్క్రిప్షన్. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఏ భాషలో ఉంది? సాంస్క్రిత్ భాషలో ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా గౌతమిపుత్ర శతకర్ణి రుద్రధాముని ఓడించాడు అని తెలుస్తుంది మనకి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అకార్డింగ్ టు విచ్ ఇన్స్క్రిప్షన్ గౌతమిపుత్ర శతకర్ణి వన్ ఓవర్ రుద్రధామన్ అంటే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం రుద్రధామానిక వశిష్ఠీపుత్ర శతకర్ణిని పెళ్లి చేసుకుంది అని ఉంది. ఈ రుద్రధామానిక ఎవరు? రుద్రధాముని యొక్క కూతురు. ఈ ఇన్స్క్రిప్షన్ శాతవాహనులకి ఉజ్జయిన్ క్షత్రపులకి మధ్య మ్యాట్రిమోనియల్ రిలేషన్. ఈ ఇన్స్క్రిప్షన్ శాతవాహన ఇంకా ఉజ్జయిన్ క్షత్రపాస్ కి మధ్యలో మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ గురించి కూడా మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్. ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది అశోకుడు. ఇది ప్రాకృత్ భాషలో ఉన్న ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యులకి సామంత రాజులు అని చెప్పి ఉంది. నెక్స్ట్ నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్. ఇది కేవ్ నంబర్ 19 లో ఉంది.
గివెన్ బై ఉషవదత్త. ఈ ఉషవదత్త అనే అతను ఎవరు అంటే వెస్టర్న్ క్షత్రప రూలర్ అయిన నహపాన్ యొక్క వైస్రాయ్. నెక్స్ట్ కన్హేరి ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది కృష్ణ, కింగ్ కృష్ణ, ఇతని పేరే కన్హ. నెక్స్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ వచ్చి కాయిన్స్. మనం ఆల్రెడీ బిగినింగ్ లో చూసినాం, శాతవాహనాస్ were the first kings to issue coins with the portraits of rulers. ఫస్ట్ ఇండియన్ రూలర్స్ రాజుల ముఖ చిత్రాలని ముద్రిస్తూ ఇచ్చిన వాళ్ళెవరు అంటే శాతవాహనులు. ఇది ఎవరి కాలం నుంచి స్టార్ట్ అయింది? గౌతమి పుత్ర శతకర్ణి టైం నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రాక్టీస్ గౌతమి పుత్ర శతకర్ణి వెస్టర్న్ క్షత్రపాస్ దగ్గర నుంచి చూసి అమలుపరిచాడు. వీళ్ళ కాయిన్స్ లెడ్, కాపర్, సిల్వర్, పొటిన్ మెటల్స్ తో చేయబడ్డవి. అన్నిట్లో ఫేమస్ కాయిన్ ఏది? పొటిన్ కాయిన్ అని ఆల్రెడీ బిగినింగ్ లో చూసినాం మనం. అయితే ఈ పొటిన్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఎలాయ్, మిక్చర్ ఆఫ్ మెటల్స్ అన్నమాట. ఎట్లా మనం ఫిజికల్ సైన్సెస్ లో మెటలర్జీలో చూస్తాం కదా, డిఫరెంట్ మెటల్స్ కలిసి, అట్లా పొటిన్ మెటల్ అంటే కాపర్, టిన్ ఇంకా వేరే మెటల్ ని కలిపి చేస్తే వచ్చే మెటల్. శాతవాహనుల కాలంలో కాయిన్స్ మెజారిటీ వచ్చి కాపర్ కాయిన్స్ ఉండేవి. వీళ్ళ కాలంలో గోల్డ్ కాయిన్ ని సువర్ణం అని, సిల్వర్ కాయిన్ ని కర్షపనాస్ అని అనేవాళ్ళు. ఒక గోల్డ్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్, అంటే 1 సువర్ణం ఈజ్ ఈక్వల్ టు 35 కర్షపనాస్. ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే రిషభదత్తుని ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేసింది, ఒక గోల్డ్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్ అని. వీళ్ళు కాయిన్స్ పైన కూడా ప్రాకృత్ భాష, బ్రహ్మీ స్క్రిప్ట్ ఉండేది, ఎట్లయితే ఇన్స్క్రిప్షన్స్ పైన ఉండేదో అట్లా. గౌతమిపుత్ర శతకర్ణి ఇంకా యజ్ఞశ్రీ శతకర్ణి మాత్రమే సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు. ఈ కాయిన్స్ పైన రాజుల మొహాలే కాకుండా ఆక్స్, ఎలిఫెంట్, ఉజ్జయిన్, లయన్, షిప్ ఇలాంటి సింబల్స్ కూడా ఉండేవి. ఇందాక ఎక్స్కవేషన్ సైట్స్ దగ్గర మనం చూసాం, కోటిలింగాల దగ్గర నియర్లీ 4000 కాయిన్స్ దొరికాయి. అందుకే దీన్ని మింట్ సెంటర్ అని చెప్పి అనుకున్నారని కూడా మనం చూసినాం కదా. ఎవరంటారు మింట్ సెంటర్ అని? విచ్ హిస్టారియన్ సెడ్ దట్ కోటిలింగాల ఈజ్ అ మింట్ సెంటర్ డ్యూరింగ్ శాతవాహన? సోమశేఖర శర్మ. ఇక్కడ సిముక, శాతవాహన ఇంకా శతకర్ణి 1 కాయిన్స్ దొరికినాయి. ఈ కాయిన్స్ పైన రణగోభద్ర, రణసమాగో అనే పేర్లు కూడా రాసి కనిపించినాయంట. శతకర్ణి 1 కాయిన్స్ పైన అశ్వమేధ యాగం చేస్తున్నట్టు ముద్రికలు కనిపించినాయి. అయితే శాతవాహనుల కాలంలో కాయిన్స్ లో రీస్ట్రక్ కాయిన్స్ కూడా కనిపించేవి. రీస్ట్రక్ కాయిన్స్ అంటే ఏంటి అంటే అంతకు ముందు ఆ ప్రాంతాన్ని పాలించిన రాజు ఇచ్చే కాయిన్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే ఒక వార్ జరిగి ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యం ఆక్రమించేసుకుందనుకో, అప్పుడు ఆ ఓడిపోయిన రాజు కాయిన్స్ పైన గెలిచిన రాజు మళ్ళీ ముద్రించేవాడు అదే కాయిన్స్ పైన. అంటే ఒకసారి ఇంప్రెషన్స్ ఉన్న కాయిన్ పైన మళ్ళీ ముద్రిస్తే వాటిని రీస్ట్రక్ కాయిన్స్ అనేవారు. ఫర్ సపోజ్ ఏ అని ఒక కింగ్ ఉన్నాడు అనుకోండి, బి అని ఒక కింగ్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ వార్ చేసుకుంటే ఏ విన్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు? బి రాజ్యాన్ని మొత్తం ఆక్యుపై చేస్తాడు కదా. ఆక్యుపై చేసినప్పుడు బి ముద్రించిన కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాయిన్స్ పైన ఏ మళ్ళీ ఏ సింబల్స్ ని ముద్రిస్తాడు, వాటిని రీస్ట్రక్ కాయిన్స్ అంటారు. ఇలాంటి కాయిన్స్ శాతవాహనుల కాలంలో కనిపించినాయి. ఎక్కడెక్కడ కనిపించినాయి అంటే తరహాల ఇంకా జొగల్దెంబి లొకేషన్స్ లో కనిపించినాయి. ఇక్కడ సిల్వర్ కాయిన్స్ హీప్స్ లో కనిపించాయి, అంటే కుప్పలు కుప్పలుగా సిల్వర్ కాయిన్స్ పడున్నాయంట. ఇవి వెస్టర్న్ క్షత్రప అయిన నహపానుడి కాయిన్స్. కానీ ఈ కాయిన్స్ పైన గౌతమిపుత్ర శతకర్ణి యొక్క సింబల్స్ కనిపించినాయంట, అందుకనే వీటిని రీస్ట్రక్ కాయిన్స్ అంటారు. నెక్స్ట్ కాయిన్స్ ఆఫ్ రుద్రసేన 2 ఎక్కడ దొరికినాయంట? ఫణిగిరి, నల్గొండ డిస్టిక్ దగ్గర దొరికినాయంట. ఇప్పటికీ కూడా ఫణిగిరి అనేది ఒక ఫేమస్ బుద్ధిస్ట్ హోలీ సెంటర్. అయితే శాతవాహనుల కాలంలో రాజులే కాకుండా ఫ్యూడేటరీస్ అంటే సామంత రాజులు లైక్ మహాతలవార, మహాసేనాపతి, సేబక వీళ్ళు కూడా కాయిన్స్ ఇచ్చేవాళ్ళంట. ఓవరాల్ గా శాతవాహన కాయిన్స్ దొరికిన ప్లేసెస్ ఏవేవి అంటే నేవాస, మస్కి, త్రిపురి, నాగార్జునకొండ, కొండాపూర్, పెద్దబంకూర్, కోటిలింగాల. శాతవాహన రాజులందరిలో ఎక్కువ నంబర్ ఆఫ్ కాయిన్స్ ని మింట్ చేసింది యజ్ఞశ్రీ శతకర్ణి. యజ్ఞశ్రీ శతకర్ణి కాలంకి సంబంధించిన
కాయిన్ నాగార్జున కొండ దగ్గర దొరికిందంట. ఈ కాయిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీనిపైన షిప్ బొమ్మ ఉంటుంది. 2 తెరచాపలు గల్ల షిప్. తెరచాపలు అంటే ఏంటి? ఇట్లా పైన ఉంటాయి కదా, అవి 2 ఉండేవంట. ఇలాంటి షిప్ బొమ్మ కలిగిన కాయిన్ యజ్ఞశ్రీ శతకర్ణి కాలంకి సంబంధించింది, నాగార్జున కొండలో దొరికింది. అకార్డింగ్ టు విఎస్ సుక్తాంకర్, శాతవాహనులు అనే వాళ్ళు కర్ణాటక ప్రాంతంలో పుట్టి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి పరిపాలించారు అంట. టు సపోర్ట్ హిస్ ఆర్గ్యుమెంట్, అంటే కర్ణాటకలోనే పుట్టారు అని సపోర్ట్ చేయడానికి హీ టేక్స్ ది హెల్ప్ ఆఫ్ మ్యాకెడోనీ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్, వివి మిరాషి ప్రకారం శాతవాహనులు విదర్భ ప్రాంతంలో పుట్టి ఇక్కడికి వచ్చారంట. హీ బిలీవ్స్ దట్ ఆంధ్ర భృత్యాస్ అండ్ శాతవాహనాస్ ఆర్ ది వన్ అండ్ సేమ్, బట్ ఆంధ్రాస్ అనే వాళ్ళు వేరే వాళ్ళు. ఏ హిస్టారియన్ ప్రకారం శాతవాహనులు ఏ ఏరియా వాళ్ళని అడుగుతారు కానీ వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఈ టేబుల్ని ఒకసారి చదవండి. నేను క్విక్గా ఏ హిస్టారియన్ ఏ ప్లేస్ మాత్రం చెప్తాను. శాతవాహనులు మహారాష్ట్ర నుంచి వచ్చారు అని సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే పిటి శ్రీనివాస అయ్యంగర్, కె గోపాలచారి, బండారి. కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పింది ఎవరు? జే రాప్సన్, విన్సెంట్ స్మిత్, ఆర్జీ బండాకర్, గుట్టి వెంకటరావు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళని ఎవరన్నారు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ శాతవాహనాస్, వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పింది ఎవరు అంటే కథసరిత్ సాగర అనే పుస్తకం. ఈ కథసరిత్ సాగర అనే పుస్తకం దీపకర్ణి అనే కథని ఆధారంగా తీసుకొని శాతవాహనులు బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తారు. కానీ శాతవాహనుల కాలంలో అందరి రాజులు వాళ్ళ పరిపాలన మనం చూస్తే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వారైనప్పటికీ అన్ని మతాల్ని సమానంగా చూశారు. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎక్స్టెన్సివ్ డొనేషన్స్ మేడ్ టు బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్. వాళ్ళు బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ బుద్ధిజంకి ఎంతో డొనేషన్స్ చేస్తున్నారు కాబట్టి అన్ని క్యాస్ట్లు ఉండే శాతవాహనుల టైంలో. ఏ కింగ్ ఏం చేశాడు అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అంటిల్ దెన్, follow my YouTube channel. Let me know all your opinions and comments on my lecture in the comment section below.